ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 6 గంటలుగా ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఈఓ కంపెనీకి అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక ప్రధాన సూత్రధారుడు కేటీఆర్ అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు అధికారులు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్లను చేర్చారు. నిన్న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా కేటీఆర్పై ఒక రకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఉదయం నుంచి ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. న్యాయవాది రామచందర్ని కార్యాలయంలోకి అనుమతించారు ఏసీబీ అధికారులు. ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణలో కీలక అంశాలకు సంబంధించి డేటాను ఇప్పటికే ఏసీబీ సేకరించింది. దీంతో లోపల ఏం జరగబోతోందోనని రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరింత సమాచారం రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, కేటీఆర్ ఏసీబీ విచారణ అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి అయితే విచారణ 5:30 గంటలుగా అయితే ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతా ఉంది. ఇటు ఏదేవన్గా ఉన్నటువంటి కేటీఆర్ అయితే 5:30 గంటలుగా ఇటు ఏసీబీ అధికారులకు వారు ప్రశ్నించేటువంటి కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. మనం చూస్తున్నాం ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటికే ముగ్గురిని కూడా అక్కడ నిందితులుగా చేరుస్తూ అయితే ఇటు ఏసీబీ కోర్టు ఏదైతే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఒక అధికారి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కొనసాగుతా ఉంది. దర్యాప్తు సంబంధించి ఇప్పటికే ఏసీబీ విచారణతో పాటు మరొక వైపు ఈడీ విచారణ కూడా కొనసాగుతా ఉంది. మనం గమనించినట్లయితే ఇద్దరు అధికారులుగా ఉన్నటువంటి ఇటు బిఎల్ఎన్ రెడ్డి కానీ అదేవిధంగా అరవింద్ కుమార్ ఇద్దరు కూడా ఒకరు ఈడీ మరొకరు ఇటు ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో అయితే ఇప్పటికే కేటీఆర్ ను కూడా ఉదయం నుంచి ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది రాష్ట్రంలో 9-10 సీజన్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కానీ దానికి సంబంధించినటువంటి నగదు బదిలీకి సంబంధించిన అన్ని వివరాలపై కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క నగదు బదిలీకి సంబంధించి అయితే పాటించాల్సినటువంటి నిబంధనల్లో అయితే జాప్యం జరిగింది. అంతేకాకుండా ఇటు అధికార దుర్వినియోగంతో పాటు నిధులు కూడా దుర్వినియోగం జరిగాయంటూ పలు అభియోగాలు ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించేందుకు ప్రశ్నావళి తయారు చేసుకుని అయితే ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే చూడవచ్చు ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి నిధులు 55 కోట్ల జనరల్ ఫండ్ ఏదైతే ఉందో ఈ యొక్క జనరల్ ఫండ్ ను తమ స్థాయికి మించి 10 కోట్లు కనుక స్థాయికి మించి అయితే వాళ్ళు పంపించాల్సిన సందర్భంలో ఇటు ప్రభుత్వ అనుమతితో పాటు కేబినెట్ అనుమతి అంతేకాకుండా వేరే దేశాలకు పంపించే సందర్భంలో అయితే ఇటు ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉండగా ఇటు అధికారులు కానీ అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఎవరు కూడా ఈ యొక్క నిబంధనలను పాటించలేదు. దానికి గల కారణాలు ఏంటనే అంశంలో కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారని మనకు తెలుస్తుంది. ఇదే కేసుకు సంబంధించి మనం కనుక గమనిస్తే దానకిషోర్ కు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా తొలిత ఏసీబీ అధికారులు అయితే వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. ఆ వాంగ్మూలం ఆధారంగా చేసుకుని అయితే నిన్న మనం చూసాం అరవింద్ కుమార్ కూడా సుమారు 6:30 గంటల పాటు విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఏదైతే ఇటు దానకిషోర్ వాంగ్మూలంతో పాటు అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెండు కూడా ఆధారంగా చేసుకుని ఈ రోజు అయితే అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ను విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొంత సమయం కూడా విచారణ కొనసాగుతా ఉంది. ఎందుకంటే నిన్న చూసాం 6:30 గంటల పాటు ఇక్కడ మనకు అరవింద్ కుమార్ విచారణ కొనసాగిన క్రమంలో అయితే ఈ రోజు సుమారు మరొక 2 గంటలు 8:30 గంటల పాటు కూడా విచారణ కొనసాగనుంటూ మనకు తెలుస్తుంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఎవరు ప్రోపగలం వల్ల ఈ యొక్క అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా చేయాల్సి వచ్చిందనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇటు ఎఫ్ఈఓ కంపెనీకి డబ్బులు పంపించే క్రమంలో ఇక్కడ ఆర్బీఐ సంబంధించినటువంటి నిబంధనలే కాదు ఫెమాన్ నిబంధనలు విరుద్ధంగా చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరిపైన ఒత్తిడి చేయడం జరిగింది, ఎందుకంటే అప్పుడు మంత్రి ఆదేశాల మేరకే ఇటు అధికారులు కూడా పనిచేసినట్లు అభియోగాలు, అంతేకాకుండా అధికార దుర్వినియోగం నిధులు కూడా, ఎందుకంటే ఇక్కడ ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతులు సరిగా లేకపోవడం కారణంగా అదనపు డబ్బులను కూడా చెల్లించి ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాధనం వృధా అయిందంటూ కూడా ఇటు ఈడీ కానీ ఏసీబీ కానీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇటు కేటీఆర్ ఈ రోజు ఇస్తున్నటువంటి ఏదైతే ఈడీ విచారణ అనేది చాలా కీలకంగా మారింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఉదయం 10:30కు ప్రారంభమైనటువంటి యొక్క ఏసీబీ విచారణ అనేది సుమారు 5:30 గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఈ విచారణ మరి ఎంతసేపు కొనసాగుతుంది, అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ విచారణ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధికారుల వాంగ్మూలం ఉంది, అంతేకాకుండా ప్రధానంగా A1గా ఉన్నటువంటి ఒక
కేటీఆర్ను ఇటు ఏసీబీ ప్రశ్నించి విచారించడంతో పాటు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటానని అయితే కొంత ఏసీబీ కార్యాలయం వద్ద, అంతేకాకుండా రాజకీయంగా కూడా ఏసీబీ నిర్వహిస్తున్నటువంటి విచారణలో అయితే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటా అనేది కూడా రాజకీయంగా అయితే చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఈరోజు ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఉత్కంఠ అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కొనసాగుతుంది. అపర్ణ.